హలో ఎవ్రీవన్ అండి. సో దిస్ సెషన్ ఈస్ ఫర్ ఏపీ టెట్ సైకాలజీకి సంబంధించి టాప్ 100 బిట్స్ అనమాట. అంటే ప్రీవియస్ ఇయర్స్లో అడిగినవన్నీ కూడా తీసుకోవడం అనేది జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అన్నీ కూడా ఇంపార్టెంట్. సో చూడండి, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మోరిషన్ ప్లాన్ ఏంటి? అసలు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మోరిషన్ ప్లాన్ ఏంటంటే టు నో ద నాలెడ్జ్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ తెలుసుకోవడం గురించి ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మోరిష్ ప్లాన్. అలాగే ఫస్ట్ ఎమోషన్ సీన్ ఇన్ ద నియోనాటల్ చైల్డ్లో ఫస్ట్ ఎమోషన్ ఏం చూస్తారంటే ఎక్సైట్మెంట్. అది నెక్స్ట్ నేచర్ ఆఫ్ థింకింగ్ ఏంటి? ఇవన్నీ కూడా బిట్స్ అనమాట, చూసుకోండి అన్నీ కూడా. నెక్స్ట్ నేచర్ ఆఫ్ థింకింగ్ అంటే ఏంటి? నేచర్ ఆఫ్ థింకింగ్ ఏమంటే ఏ మెంటల్ కన్వర్జేషన్ ఈజ్ హర్డ్ అవుట్వర్డ్లీ. అలాగే దిస్ ఈజ్ నాట్ ఏ సింబలిక్ కాన్సెప్ట్ అనేది కాదు. నెక్స్ట్ సైంటిస్ట్ అండ్ ఫ్యామిలీస్ ఆన్ విచ్ దే కండక్టెడ్ రీసెర్చ్ అనమాట. దేని మీద? పియర్సన్, డౌగడెల్, విన్షిప్ అండ్ గోడార్డ్. హోమ్ని, పియర్సన్, డౌగ్డేల్ క్రిమినల్ ఇన్ జూక్ ఫ్యామిలీ, విన్షిప్ ఎడ్వర్డ్షిప్, అలాగే గోడార్డ్ కెలికాక్. అలాగే థార్స్టోన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఏమేమి చెప్తుందంటే న్యూమరికల్ యాప్టిట్యూడ్, వర్డ్ ఫ్లూయెన్సీ, మెమరీ యాప్టిట్యూడ్ అనమాట. న్యూమరికల్ యాప్టిట్యూడ్, వర్డ్ ఫ్లూయెన్సీ, మెమరీ యాప్టిట్యూడ్ అనేది ఈ థార్స్టోన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది చెప్తుంది. ఇన్ క్లాసికల్ కండిషనింగ్ సౌండ్ ఆఫ్ ఎ బెల్ ఈజ్ కండిషన్డ్ స్టిమ్యులస్ అనమాట. రిఫ్లెక్టివ్ టీచర్ లెర్న్ ఫ్రమ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ద ఆథర్ ఆఫ్ ద బుక్ హౌ చిల్డ్రన్ ఫెయిల్ ఎవరు రాశారు? ఆథర్. ఈ బుక్ ఆథర్ ఎవరంటే జాన్ హోల్ట్ అనమాట. ఫుల్ ఫామ్ ఆఫ్ డిఐఎస్సి ఫుల్ ఫామ్ ఏంటి? డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. డిఐఎస్సి ఫుల్ ఫామ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. అలాగే బ్లూవేర్ సాఫ్ట్వేర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీమీడియా సాఫ్ట్వేర్ అనమాట. ఈ బ్లూవేర్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మల్టీమీడియా సాఫ్ట్వేర్. గోల్డ్మ్యాన్ థియరీ ఆఫ్ ఎమోషన్స్ ఏం చెప్తుందంటే సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, సోషల్ స్కిల్స్ అనమాట. ఈ గోల్డ్మ్యాన్ థియరీ ఆఫ్ ఎమోషన్స్ ఏం చెప్తుందంటే సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, అలాగే సోషల్ స్కిల్స్. అసెసింగ్ ద నాలెడ్జ్ దట్ చిల్డ్రన్ హ్యావ్ అక్వైర్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఏంటంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ ఈ స్ట్రెంథన్ ఆన్ ద లెర్నింగ్ థియరీ కాల్డ్ ఏమంటారంటే అబ్జర్వేషన్ లెర్నింగ్ థియరీ అని చెప్పి అంటారు అనమాట. అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ ఈ స్ట్రెంథన్ ఆన్ ద లెర్నింగ్ థియరీ చెప్పి ఏమంటారంటే అబ్జర్వేషన్ లెర్నింగ్ థియరీ అని అనడం జరుగుతుంది. నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఫర్ ఎవ్రీ 100 పీపుల్. చూడండి, యావరేజ్ అడ్జస్ట్మెంట్ వచ్చి 68, మోర్ అడ్జస్ట్మెంట్ వచ్చి 16, లీస్ట్ అడ్జస్ట్మెంట్ రెండు కూడా ఈక్వల్ 16 మోరు యావరేజ్ వచ్చి 68. కొరటైల్ డీవియేషన్ క్యూడి హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ థర్డ్ కొరటైల్. బార్మైండ్ అండ్ బ్లాక్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఏం చెప్తారంటే బార్మైండ్ అండ్ బ్లాక్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ చైల్డ్ రేరింగ్. వోలిన్ అండ్ రిలే ఏం చెప్తారు? మదర్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ మెటర్నిటీ చెప్పడం జరుగుతుంది. వోలిన్ అండ్ రిలే మదర్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ మెటర్నిటీ. కోల్బర్గ్స్ థియరీ మెయిన్లీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ఏం చెప్తుంది? కోల్బర్గ్స్ థియరీ అంటే థియరీ దట్ ఎక్స్ప్లెయిన్స్ మారల్ రీజనింగ్ ఇన్ డెవలప్మెంట్ గురించి ఈ కోల్బర్గ్స్ థియరీ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే క్రిటినిజం ఈజ్ ఎ కండిషన్ రిలేటెడ్ టు అండర్ యాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. క్రిటినిజం ఈజ్ ఏ కండిషన్ రిలేటెడ్ టు ఏంటంటే అండర్ యాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డే టు డే లైఫ్ ప్రాబ్లమ్స్ ఈజ్ యాక్షన్ రీసెర్చ్ అని చెప్పింది ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డే టు డే లైఫ్ ప్రాబ్లమ్స్ ఈజ్ యాక్షన్ రీసెర్చ్ అని చెప్పింది ఎవరంటే స్టీఫెన్ ఎం కురే. అకార్డింగ్ టు గ్లేజర్ ఫీల్డ్ లెర్నింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేషన్, కాన్సెప్ట్ కన్స్ట్రక్షన్, అబ్జార్ప్షన్ అనమాట. అకార్డింగ్ టు గ్లేజర్ ఫీల్డ్ 1996 లెర్నింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేషన్, కాన్సెప్ట్ కన్స్ట్రక్షన్, అబ్జర్ప్షన్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగిన బిట్టు, వెరీ వెరీ ఇంపార్టెంట్ జరుగుతుంది. హీ డిస్క్రైబ్డ్ అడాలసెన్స్ యాజ్ ఎ స్టేజ్ ఆఫ్ స్ట్రెస్, స్టార్మ్, స్ట్రెయిన్ అండ్ స్ట్రైఫ్ అని చెప్పింది ఎవరంటే స్టెన్లీ హాల్ అనమాట. నెక్స్ట్ ఎమోషనల్ కాథరిసిస్ లేట్ చైల్డ్హుడ్, అలాగే గ్యాంగ్ ఏజ్ లేట్ చైల్డ్హుడ్. సాటిస్ఫైయింగ్ అన్ఫుల్ఫైడ్ డిజైర్స్ ఇన్ ఏ సోషల్లీ యాక్సెప్టబుల్ వే ఈజ్ ఏమంటారంటే సబ్లిమేషన్ అని చెప్పి అంటారు అనమాట. అంటే సాటిస్ఫైయింగ్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఇన్ ఏ సోషల్లీ యాక్సెప్టబుల్ వే ఏమంటారంటే సబ్లిమేషన్. ఫస్ట్ సోషల్ యాక్టివిటీ ఏంటంటే ప్యారలల్ ప్లే. అకార్డింగ్ టు ఎరిక్సన్ ద సైకలాజికల్ క్రైసిస్ ఆఫ్ లేట్ చైల్డ్హుడ్ ఈజ్ ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫాంట్రీ.
According to Piaget, the stage in which children learn to distinguish between themselves and their environment through experiences ఏమంటారంటే దాన్ని ఇన్ఫెన్సీ అని చెప్పి అంటారనమాట. విచ్ చిల్డ్రన్ లెర్న్ టు డిఫరెంట్ అంటే డిస్టింగ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్సెల్ఫ్స్ అలాగే దేర్ యొక్క ఎన్వైరన్మెంట్ త్రూ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫెన్సీ. ద మోస్ట్ ఆబ్జెక్టివ్ మెథడ్ వచ్చి ఏంటంటే ఎక్స్పెరిమెంట్. మీడియన్ వాల్యూస్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. According to Sigmund Freud, catharsis helps individuals to release repressed emotions and tensions. Theory which states the foundational principles of any concept can be taught at any age group in any form is దాన్ని ఏమంటారంటే థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? విచ్ స్టేట్ దట్ ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎనీ కాన్సెప్ట్ can be taught at any age group అనమాట. at any age group in any form is theory of instruction. నామ్ రెఫరెన్స్డ్ టెస్ట్ మెథడ్. స్టేజ్ ఆఫ్ డెవలపింగ్ టెస్ట్ నామ్స్, ఫీల్డ్ టెస్ట్, డెవలప్మెంట్ స్టేజ్ అనమాట. నాన్ రిఫరెన్స్డ్ టెస్ట్ మెథడ్ ఏమంటే స్టేజ్ ఆఫ్ డెవలపింగ్ టెస్ట్ నామ్స్, ఫీల్డ్ టెస్ట్ అలాగే డెవలప్మెంటల్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ విచ్ ఏ సడన్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ ఈజ్ అటైన్డ్. ఇన్సైడ్ స్టేజ్ అని చెప్పంటారు. స్టేజ్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ విచ్ ఏ సడన్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ ఈజ్ అటైన్డ్. ఇన్సైడ్ స్టేజ్. One's ultimate niche in society is determined by emotional intelligence అనమాట. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ దేర్ లాంగ్వేజెస్. గెస్టలిజం అంటే ఆరిజిన్ ఆఫ్ దేర్ లాంగ్వేజెస్. గెస్టలిజం జర్మన్, ఇంట్రోస్పియర్ లాటిన్, స్టాటిక్ గ్రీక్, డెజోవ్ ఫ్రెంచ్ అనమాట. అంటే ఆరిజిన్ ఆఫ్ దేర్ లాంగ్వేజ్. ఇది జెస్టల్టిజం జర్మన్ నుంచి వచ్చింది, ఇంట్రోస్పియర్ లాటిన్, అలాగే స్టాటిస్టిక్ గ్రీక్, అలాగే డెజోవ్ ఫ్రెంచ్ అనమాట. వన్ అల్టిమేటమ్ నీచ్ ఇన్ సొసైటీ ఇస్ డిటర్మైన్ ఏంటి చెప్తుందంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. స్టేజ్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ విచ్ ఏ సడన్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ ఇది అటైన్డ్. ఇన్సైడ్ స్టేజ్ అనమాట. సో ఇలాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో చూసుకోండి అందరూ చాలా జాగ్రత్తగా. ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.